దీనికి ఎవరు నామినేట్ అవుతారంటే బీజేపీ ఎవరిని పెట్టబోతుంది అంటే ఇప్పుడు ద్రౌపది ముర్ము గారు ఉన్నారు, చాలా సంవత్సరాలు అయింది. ఆల్మోస్ట్ ఒడిశా అంటే నార్త్ ఇండియా నుంచి వచ్చేసినట్టే. తర్వాత పోస్టు నార్త్ ఇండియాకి వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు మోడీని పెట్టవచ్చు, ఎవరినైనా పెట్టవచ్చు, మోడీ రిటైర్మెంట్ అయిపోతే. లేకపోతే రాజ్నాథ్ సింగ్, ఎవరికైనా ఇవ్వచ్చు ప్రెసిడెంట్ పోస్ట్. మరి ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్కి ఎవరికి ఇస్తారంటే సౌత్ ఇండియాకి ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు మీరు అన్నట్టు చిరంజీవి గారికి ఇచ్చే అవకాశాలు పుష్కలం కనిపిస్తున్నాయండి. ఎందుకంటే ఇప్పుడు జనసేన అనేది ఇప్పుడు కూటమి ప్రభుత్వం చాలా కీలక పాత్ర పోషిస్తుంది బీజేపీలో. బీజేపీ ఎన్డీఏ అక్కడ రన్ అవుతుందంటే ఇక్కడ కూటమి వల్లే అక్కడ రన్ అవుతుంది. లేకపోతే మోడీ గారు అంత ఈజీగా పరిపాలన చేయలేరుగా. కూటమి ప్రభుత్వం భరోసా ఇచ్చింది, మేము నీకు తూచ తప్పకుండా మీకు సపోర్ట్ చేస్తాం. నితీష్ కుమార్ గారు ఇంకా క్యాప్రిషియస్ పర్సనాలిటీ అనే ఒక అద్భుతమైన, అందుకని మోడీ గారు చూడండి యుద్ధం మధ్యలో కూడా ఈ వైజాగ్ రావడం, అమరావతి రీస్టార్ట్లో ఉంటారన్నమాట, చాలా అభిమానం చూసుకుంటారు. అంటే కూటమికి అంత హోదా ఉంది. ఇప్పుడు కూటమి ఇక్కడ చిరంజీవి గారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారి వీళ్ళందరూ చిరంజీవి గారిని ప్రపోజ్ చేశారనుకోండి, చాలా ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ ఇవ్వవలసిందే. ఎందుకంటే అక్కడ నితీష్ కుమార్ అడిగిన, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి కూటమి అయితే తప్పకుండా చిరంజీవి గారికి ఇస్తే, ఒకవేళ చిరంజీవి గారికి ఇవ్వదలిసి బీజేపీకి లాభాలు ఏంటి అనేది కూడా చూసుకుంటుందండి. ఏం లాభాలు ఉంటాయి? సౌత్ ఇండియాలో ఇప్పుడు బీజేపీకి అనేది చాలా బలహీనంగా ఉంది, నార్త్ ఇండియాతో పోలిస్తే చాలా బలహీనమండి. ఇప్పుడు తమిళనాడు ఎలక్షన్ జరగబోతుంది, కేరళలో ఎలక్షన్ జరగబోతుంది, పుదుచ్చేరిలో ఎలక్షన్ జరగబోతుంది. ఈ విధంగా ఇప్పుడు చిరంజీవి గారు పాన్ ఇండియా